హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, మనం 2 days బ్యాక్ ఫోర్త్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది ఒకటి చెప్పుకున్నాం కదా. ఆ స్ట్రాటజీ ఈరోజు ఎలా వర్కౌట్ అయిందో తెలుసుకుందాం. ఓకే, ఇకపోతే ఎవరైనా కనుక నా ఫోర్త్ క్యాండిల్ స్ట్రాటజీ చూడకపోయింటే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. మీకు ఫోర్త్ క్యాండిల్ ఇంట్రాడే స్ట్రాటజీ అనేది ఉంటుంది, దాన్ని ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ స్ట్రాటజీ ఇవాళ ఈ వీడియో చూసే ముందు. ఓకే, క్లియర్. ఓకే, ఇక మార్కెట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది మనం చెప్పుకుని 2 days అయింది. సో 2 days నుంచి మీకు ఎందుకు లైవ్ చూపెట్టలేదంటే, బ్యాక్ టెస్ట్ ఎందుకు చూపెట్టలేదు అంటే చూడండి, నిన్న మొన్న మనం చెప్పుకున్న దగ్గర నుంచి మనకి ఈ స్ట్రాటజీ అనేది రాలేదు మార్కెట్లో. ఓకే, చూడండి, మొన్న కూడా ఈ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే ఫోర్త్ క్యాండిల్ ఫస్ట్ బ్రేక్ అవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ బ్రేక్ డౌన్ కావాలి. చూడండి, ఎక్కడ మనకి నిన్న మొన్న ఫోర్త్ క్యాండిల్ బ్రేక్అవుట్ కాలేదు. సో అందుకని మనకి ఈ స్ట్రాటజీ అనేది నిన్న మొన్న రాలేదు ఫ్రెండ్స్, అందుకని చెప్పలేదు. ఇవాళ ఫస్ట్ టైం మనం స్ట్రాటజీ చెప్పాక ఇవాళ ఫస్ట్ టైం ఇది లైవ్లో ఈ స్ట్రాటజీ వచ్చింది. సో ఇవాళ ఎట్లా వర్కౌట్ అయిందో మీకు చెప్తున్నాను. ఓకే, క్లియర్, రైట్. ఈ విషయానికి పోతే ఫ్రెండ్స్, మనం ఏం చేయాలి ఈ స్ట్రాటజీ ప్రకారం అంటే ఫోర్త్ క్యాండిల్ని మార్క్ చేసుకోమని చెప్పాను. కరెక్ట్ చెప్పాను కదా. ఎవరైనా చూడకపోయింటే ఒకసారి నా వీడియో చూడండి, ఫస్ట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, నిన్న ఏం కావాలి, ఇందులో ఫోర్త్ క్యాండిల్ ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. చూడండి, నిన్న మొన్న మనం ఫోర్త్ క్యాండిల్ బ్రేక్ కాలేదు ఇక్కడ. ఓకే, ఒకసారి బ్రేక్ అయ్యి మళ్ళీ పైకి వస్తే అప్పుడు మనం బయింగ్లోకి ఉంటాం. అది ఈ స్ట్రాటజీ యొక్క రూల్. ఓకే, చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ బ్రేక్ డౌన్ కావాలి, ఆ తర్వాత పైకి వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు బయింగ్ సైడ్ ఉంటాం. కాదు ఇక్కడ సారీ, ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ కాలేదు కాబట్టి సో ఈరోజు మనకి మొన్న ఈ స్ట్రాటజీ అనేది వర్క్ కాలేదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమైంది, ఇక్కడ కూడా ఫోర్త్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకోండి. ఓకే, సో అందుకని నిన్న మొన్న మీకు చూపెట్టలేదు. ఓకే, చూడండి, ఇది ఫోర్త్ క్యాండిల్. రైట్, ఈ ఫోర్త్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, కానీ మనం బయింగ్ ఎప్పుడు చేస్తాం, దీనిపైకి వచ్చాక బయింగ్ చేస్తాం. సో ఇక్కడేమో కింద బ్రేక్అవుట్ అయింది కానీ పైకి బ్రేక్అవుట్ కాదు, ఇక్కడ పైన బ్రేక్అవుట్ అయింది కానీ కింద బ్రేక్అవుట్ కాదు. సో అందుకని ఈ స్ట్రాటజీ అనేది మనం ఈ 2 days రాలేదు మనకి. సో అందుకని ఇవాళ వచ్చింది, అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, చూడండి జాగ్రత్త. కాదు, చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. రైట్, సేమ్ అట్నే మీరు ఇందులో కూడా ఫోర్త్ క్యాండిల్ అనేది మార్క్ చేసుకోండి. చూడండి, ఫోర్త్ క్యాండిల్ ఇది 1 2 3 ఫోర్త్ క్యాండిల్. నేను ఏం చెప్పాను, 9:45 తర్వాత బ్రేక్ డౌన్ కావాలి. 9:45 గుర్తుంచుకోండి, ఒక క్యాండిల్ కింద క్లోజ్ కావాలి. ఓకే, ఇగో 9:45 తర్వాత ఇక్కడ చూడండి 10 o'clock ఒక క్యాండిల్ కింద క్లోజ్ అయిందా. ఓకే, డన్. మన ఫస్ట్ రూల్ అనేది క్లియర్ అయింది, ఫస్ట్ కింద బ్రేక్ డౌన్ అయింది. రైట్, సో ఇప్పుడు ఏం వెయిట్ చేయాలి, దీనిపైకి వచ్చాక మనం బై చేయాలి. దీనిపైన ఒక క్యాండిల్ క్లోజ్ అయినాక మనం బై చేయాలి. ఈ క్యాండిలే స్టాప్ లాస్ అని చెప్పుకున్నాం కానీ. ఓకే, క్లియర్. చూడండి, ఇక ర్యాలీ మార్కెట్లో. సో ఇంకా మార్కెట్ అనేది రన్నింగ్లో ఉంది. సో జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో జాగ్రత్తగా ఈ స్ట్రాటజీ వచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు చూసుకొని ఇంప్లిమెంట్ చేయండి, మీ రిస్క్ రివార్డ్ మ్యాచ్ అయితేనే. సో ఈ క్యాండిలే మనకి స్టాప్ లాస్ అవుతుంది. చూడండి, దీని కింద మళ్ళీ రెడ్ పడితే మనం ఎగ్జిట్ అయిపోతాం కదా. రైట్, చూడండి ఎక్కడ కరెక్ట్గా అక్కడ దాకే వచ్చింది. రైట్, సో ఈ స్ట్రాటజీ వాళ్ళు చాలా బాగా వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి ఎవరైనా చూడకపోయింటే ఫస్ట్ ఫోర్త్ క్యాండిల్ స్ట్రాటజీ చూడండి, చూశాక అప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది మన స్ట్రాటజీ ఎట్లా వర్కౌట్ అయిందని. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.